స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు సన్నాహాలు ఊపందుకున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు, స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన ప్రక్రియపై మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు సన్నాహాలు ఊపందుకున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు, స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన ప్రక్రియపై మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలకు చేరువైన సన్న బియ్యం పంపిణీ, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లాంటి పథకాల గురించి ప్రజల్లోకి పాజిటివ్గా తీసుకెళ్లాలని సూచించారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నప్పటికీ కొన్ని పూర్తిగా నెరవేర్చలేకపోవడానికి ఉన్న ఇబ్బందులను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. ఓవైపు ఛిద్రం చేసిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని, మరోవైపు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత పాలకులు చేసిన పాపాలకే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని, ప్రాజెక్టుల పేరు మీద చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే వ్యవస్థను గాడిలో పెడుతున్న తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నెలకొన్న ఇబ్బందులు అధిగమించడానికి నిబంధనల సడలింపుపై ప్రభుత్వంతో మాట్లాడి నిజమైన నిరుపేద అర్హులకి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానన్నారు. గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి అనుసరించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన డిస్కమ్స్ అని ఉంటాయి, మా సదరన్ డిస్కమ్, నార్థన్ డిస్కమ్స్ ఎలక్ట్రిసిటీకి ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది. వాళ్ళు అప్పులు తెచ్చుకొని నడిపిస్తారు. ట్రాన్స్కో వేరు, జెన్కో వేరు. ట్రాన్స్మిషన్ డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, జనరేషన్ ఏపీ తెలంగాణ జెన్కో. ట్రాన్స్కో ట్రాన్స్మిషన్ చేస్తుంది. ఈ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ ద్వారా సబ్ స్టేషన్ వరకు అన్ని ట్రాన్స్మిషన్ చేసేది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. దాని డీల్ ఆ మనీ కలెక్ట్ చేసి